ఎక్కడైనా ఏదైనా తప్పు జరిగితే జ్యుడిషియరీ ఎప్పటికప్పుడు కరెక్ట్ చేసి రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. మీడియా ఎప్పటికప్పుడు ఈ విషయాల్ని ప్రజలకు వాస్తవాలు తెలియజేసే విధంగా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. అయితే దేశ రాజకీయ నాయకులకి ఒక విశ్వసనీయత కూడా ఉండాలి, సమాజం పట్ల బాధ్యత ఉండాలి, కనీసం ఈ దేశం పట్ల కనీస బాధ్యత, ఈ దేశాన్ని ముందుకు తీసుకుపోవాలి, ఇది మనం చేస్తే తప్పనే ఆలోచన ఉండాలి. ఇక్కడ మీరు మాట్లాడిన తర్వాత విషయాలు విన్నప్పుడు ఇది ఒక కేస్ స్టడీ, చరిత్రలోనే ఒక కేస్ స్టడీ. 48 సంవత్సరాల నా అనుభవంతో చెప్తున్నా. చాలా విషయాలు నేను పోరాడాను, 15 రోజులు పోరాడాం, నెలల తరబడి పోరాడాం, ఇక్కడ పోరాడాం, క్షేత్రస్థాయిలో పోరాడాం. ఈ ఇష్యూతో కంపేర్ చేస్తే అది ఎక్కడ కంపారిజన్ కూడా లేదు. నేను కూడా కలలో ఊహించనటువంటి పరిణామం. ఒక వ్యవస్థ ఇంత భ్రష్టు పట్టిపోవడమే కాకుండా ఆ వ్యవస్థలో ఉండే వ్యక్తులు బరిదెగిస్తే కింది వాళ్ళు కూడా ఏం చేస్తారనేది ఇది ఒక కేస్ స్టడీ. మళ్ళీ దొరకతామనే భయం కూడా ఉంటుంది అధ్యక్ష. ఆ భయం కూడా లేదు. గతంలో జరిగిన సంఘటనలు ఉన్నాయి. గతంలో కూడా జరిగిన సంఘటనల ఫలితం చాలామంది జైలుకు పోయారు, ఆఫీసర్లు జైలుకు పోయారు, ఇండస్ట్రియలిస్టులు జైలుకు పోయారు, పాలిటీషియన్స్ జైలుకు పోయారు. నా గత చరిత్రలో చూస్తే ఎక్కడ తప్పు చేస్తే ఆ వ్యక్తులు పోయారు తప్ప ఒకే ఒక వ్యక్తి వ్యవస్థల్ని భ్రష్టు పట్టించి మిస్యూజ్ చేసి అందరినీ జైలుకు పంపించిన ఒకే ఒక వ్యక్తి ఈరోజు మనం మాట్లాడుకునే వ్యక్తి. నేను పేరు కూడా చెప్పను, అది నాకు ఆ మాత్రం కూడా ఇది లేదు.